హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి కాత్యాయనీదేవిగా పూజిస్తారని ఆవిడ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని కాత్యాయనీదేవిగా పూజిస్తారు. పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా అమ్మవారి తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు. మరోపక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తన మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేరుతారు. ఒకనప్పుడు రంభసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహం ఆడతాడు. వారి సంతానమే మహిషాసురుడు. మహిషాసురుడు మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయిని అని నామంతో అమ్మవారిని పిలుస్తారు. ఒకరోజు చుండు ముండ్ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్యరాజైన వెలిగిపోతున్న కాత్యాయనీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధులై ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెబుతారు. వెంటనే మహిషాసురుడు దుందుబి అనే దూతను కాత్యాయనీదేవి వద్దకు వివాహ ప్రస్థానం పంపుతాడు. దుందుబి ఎలాగైనా ప్రలోభపెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తన రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి ఇలా గొప్పగా చెప్తాడు. అప్పుడు కాత్యాయనీదేవి నవ్వి, మా వంశంలో ఒక ఆచారం ఉంది, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఈ సమాచారం దుందుబి మహిషాసురుడికి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీకింత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు. మహిషాసుర కాత్యాయనీదేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకుని అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అవతారంలో అమ్మ 18 చేతులు, 3 నేత్రాలతో, 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయువు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని, ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారి సింహవాసిని దేవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళ్తుంది. మొదట దుందుబి, తర్వాత చండముండు, శంభులు వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తులతో తల నరికి మహిషాసురుణ్ణి వధించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. చాలా ప్రాంతాల్లో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు. ద్వాపర యుగంలో గోకులంలో గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయనీదేవి వ్రతం చేశారు. పెళ్లి కాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయన వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.